ఈ రోజు ఉదయం నుండి రాత్రి వరకు నందిగామ నియోజకవర్గంలో తోటర్లావపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎలగాల నూకానమ్మ యాదవ్. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది యువత, వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, రైతులను కలిసి ప్రభుత్వ పథకాలు, ఆమదాల వలస సమాచారం గురించి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. 2000 స్కూల్ మెయింటెనెన్స్, తర్వాత 13,000 అకౌంట్లో పడుతున్నాయి. అంతా మంచి జరుగుతుంది. ఉపాధి, ఉద్యోగాలు, పని కల్పించడం యొక్క బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. అర్థమైందా? రాజధాని ఉండడం వల్ల ఇక్కడ సుమారుగా వేలాది మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. తర్వాత తద్వారా జనాలకి మంచి జరుగుతుంది, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుందన్న విషయం ప్రతి యువత కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా కొంతమందికి, ఇంకో 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా అమ్మ? నమస్కారం అమ్మ. నమస్కారం. ఎలా ఉంది మన ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగానే ఉందమ్మా, అన్ని బాగానే ఉంటాయి. మీకు అభయహస్తం వస్తుందా? ప్రతి నెల పెన్షన్ ఎంత వస్తుందయ్యా? 4,000. ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు 7,000 రూపాయలు ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 నెలలు కూడా 3,000 కలిపి ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే కదా? గ్యాస్ బండ్ల డబ్బులు పడ్డాయా? పడ్డాయి. మీరు వేసుకుని పండగ పడాల, అవి కూడా పడతాయి. రైతు వారి విధానం కాబట్టి అన్నదాత సుఖీభావ కూడా సంవత్సరానికి 20,000 పడింది మీకు. సంవత్సరానికి 20,000 మోడీ గారు ఇచ్చే డబ్బులతో కలిపి. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉపయోగం ఉంది అనిపిస్తుంది కదా మీకు? బాగానే చేసి బాగానే చేస్తాడు. ఆయనే రావాలి, మళ్ళీ మళ్ళీ అది మనకి కావాల్సింది ఆయనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం అండి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రతిరోజు కూడా ఒక 50 మంది కుటుంబాలను కలిసి మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, పెన్షన్లు వస్తున్నాయా లేదా, ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి ఏమైనా బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఉంటే తెలుసుకొని పార్టీకి తెలియజేస్తే, ఇది ప్రభుత్వానికి తెలియజేస్తే, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తే మీకు రాని పథకాలు ఏమైనా ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు పెన్షన్ వస్తుందండి? ఎంత వస్తుంది? నెలకి 4,000 రూపాయలు వస్తుంది. ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 7,000 వచ్చిందా? అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 ఇచ్చారు అనమాట. అంటే 3 నెలలు కూడా 3,000 కలిపి ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చారు. అది సంగతి. ఇంకేం కావాలి మీకు? ఇల్లు. సరే, ఇల్లు అయితే ఖచ్చితంగా వచ్చే ఏర్పాటు చూస్తాం. ఓకేనా? మీకు పెన్షన్ వస్తుంది? ఎంత వస్తుంది? 4,000. బాగుంది కదా? మందులకి వాటికి సరిపోతున్నాయి కదా? మీకమ్మా గ్యాస్ బండ్ల డబ్బులు పడ్డాయా? గ్యాస్ బండ్ల డబ్బులు ఆన్లైన్ కాలేదన్నారు. ఆన్లైన్ చేయించుకోండి. తర్వాత తల్లికి వందనం పడలేదు. అది పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కృష్ణ అని ఉంటాడు, అతని దగ్గర పేపర్లు ఇచ్చిరండి. వచ్చే నెల, ఈ నెల 10వ తారీఖు కల్లా పడుతున్నాయి. ఎవరికైనా ఒకళ్ళు అరటి పడపోతే. తర్వాత మీ పిల్లలు ఏం చదువుతున్నారు? బీటెక్ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. బీటెకే కాకుండా మెగా డిఎస్సి మొన్న 16,347 పోస్టులు భర్తీ చేయడానికి లోకేష్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు, విద్యాశాఖ మంత్రి వర్యులు. కాబట్టి మన ప్రభుత్వం మంచి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏం రావాలి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి.